ప్రస్తుతము మీకు ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది బ్రెజిల్లో జరుగుతుంది. మీకు ఎలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి అంటే మీకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈయన డుమా కొట్టారు. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద లెవెల్లో మీకు యుద్ధము జరుగుతున్నట్టుగా వార్తలు, మీకు తాడో పేడో తేలిపోతుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈయనకి ఏమైందో ఇప్పటి వరకు ఎటువంటి వార్తలు లేవు. ఈయనకి అనారోగ్యము లేదు, హౌస్ అరెస్ట్లో ఉన్నారు, మొత్తము తన పదవికి రాజీనామా చేసేసి ఈయన వెళ్ళిపోయారు, ఇలాంటి స్పెక్యులేషన్. సో ఇప్పుడు మీకు బ్రిక్స్ అన్నప్పుడు 5 దేశాలు కదా, ముందు 4 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, తరువాత సౌత్ ఆఫ్రికాను వీళ్ళు చేర్చారు. ప్రస్తుతం ఇంకొక 10 దేశాలు, అందులో మీకు ఈరాన్ కూడా ఉండడమే ఇందులో చాలా విచిత్రం. ఇప్పుడు ఏమైంది, మోదీ గారు టోటల్గా ఆఫ్రికా ట్రిప్లో ఉన్నారు. ఫైనల్గా ఈయన బ్రిక్స్ సబ్మిట్ కోసము బ్రెజిల్ వెళ్ళారు. వెళితే పుతిన్ గారు లేరు, షీ జిన్పింగ్ లేరు. ఇప్పుడు ఈయనే ఈ మీటింగ్, ఈ సబ్మిట్ యొక్క లీడర్. బ్రెజిల్ వాళ్ళు అలాగే ఈయన్ని ప్రొజెక్ట్ చేశారు. సరే, బాగానే ఉంది కదా. ఇప్పుడు బ్రిక్స్ లాంటి ఒక అతి ముఖ్యమైన గ్రూప్, ఆ గ్రూప్కి భారత్ నాయకత్వము వహించడము అంటే గ్లోబల్ సౌత్లో మీరే ఉన్నారు. అలాగే మొన్నటికి మొన్న ఎస్ జయశంకర్ గారు ఏకంగా అమెరికా వెళ్ళి క్వాడ్ సబ్మిట్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి బ్రిక్స్లో మోదీ గారు. సో ఎక్కడ చూసినా భారతీయుల హవా అని మనం మాట్లాడుకోవచ్చు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది, అమెరికా వైపు నుంచి. బ్రిక్స్ అంటేనే ఒక యాంటీ అమెరికా గ్రూప్ అని పదే పదే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీరు బ్రిక్స్ సబ్మిట్ నిర్వహిస్తారా, అక్కడ ఎవరు ఉన్నారు అంటే పుతిన్ గారు లేరు, షీ జిన్పింగ్ లేరు, ఉన్నదల్లా మోదీ. సో మోదీ అంటే అమెరికాకు భారత్కు మధ్య ఇది ఒక పోరాటము అన్నట్టుగానే అక్కడ పిక్చర్ ఉంది. అటువైపేమో డొనాల్డ్ ట్రంప్, ఇటువైపేమో నరేంద్ర మోదీ. సో చూసేటప్పటికి అంతా ఒక విచిత్రమైన పరిస్థితులు. ఇందులో డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడతారు, బిగినింగ్ నుంచే ఈ బ్రిక్స్ సబ్మిట్ను నేను వ్యతిరేకిస్తున్నాను. ఇవాళ మళ్ళీ మీరు బ్రెజిల్లో ఈ మీటింగ్ పెట్టుకున్నారు, మీరు మళ్ళీ బ్రిక్స్ కరెన్సీ అని ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ అన్నప్పుడు ఎవరిదండి, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారి ఆలోచన, మోదీ గారిది కాదు. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వచ్చినా కూడా మనము దీనిని యాక్సెప్ట్ చేయకపోవచ్చని మనమే మాట్లాడాం, మన ఛానల్లోనే మాట్లాడాం. అలాంటిది ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, బ్రిక్స్ కరెన్సీ తెస్తారా, మోదీ గారు మీరే లీడరా, పదండి చూసుకుందాము అని చెప్పి వాడు అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇంకొక వ్యవహారం, మీకు 100% బ్రిక్స్ దేశాల మీద ట్యాక్స్ అండి. ఇప్పుడు ఈ టారిఫ్ వార్ జరుగుతుంది కదా, సో 100% కూడా ఈ ట్యాక్స్ అనేది ఉంటుంది అంటున్నాడు. నిన్నటికి నిన్న ఇంకొక 10% ఎవరి మీద, భారత్ మీద. ఎందుకు మనమే కదా కనిపిస్తున్నాం, రష్యా లేదు, చైనా లేదు, భారతే అక్కడ కనిపిస్తుంది, మోదీ గారే అక్కడ కూర్చొని ఉన్నారు. సో తరువాత చూడండి బ్రిక్స్ డాక్యుమెంట్ అని ఉంటుంది, ఇందులో వీళ్ళందరూ సంతకాలు పెడతారు. మొన్న షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, అందులో పహల్గామ్కి సంబంధించిన మీకు ఆ రిపోర్టింగ్ లేదు కాబట్టి మేము సంతకాలు పెట్టమని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, అవునా? సో ఇప్పుడు మీరు బ్రిక్స్ సబ్మిట్ యొక్క డాక్యుమెంట్ని చూశారనుకోండి, ఫస్ట్ పాయింటే పహల్గామ్కి సంబంధించిన దాడులు, తీవ్రవాద దాడులు, దీని గురించే రెఫర్ చేశారు. అంటే గ్లోబల్ టెర్రరిజం అనేది ఏ స్థాయిలో ఉంది, దీనికి భారత్ ఇచ్చిన జవాబు. అంటే పాకిస్తాన్ని టార్గెట్ చేసి మనము చేసిన ఆపరేషన్ సింధూర్, దీని ప్రతిఫలము ఏమిటి అంటే గ్లోబల్ టెర్రరిజం మీద ఇవాళ ప్రజలలో వచ్చిన అవేర్నెస్. సో ఇప్పుడు పహల్గామ్ అనబడే అతి ముఖ్యమైన సంఘటన వాళ్ళు అందులో డాక్యుమెంట్ చేయడంతో ఇది భారత్కు చాలా చాలా ఉపయోగం. కాబట్టి మోదీ గారు అక్కడ ఉండడము, పహల్గామ్ సంఘటన గురించి మాట్లాడడము చాలా చాలా పర్ఫెక్ట్ అయిన ఒక విషయం. ఇది ఏ అమెరికానో, పాకిస్తానో, చైనానో మాట్లాడలేదు కదండి, అమెరికా వాడు మాట్లాడాలి కదా. ఇప్పుడు చైనా, పాకిస్తాన్ ఓకే, ఐరన్ బ్రదర్స్, మరి నువ్వు ఖండించాలి కదా గ్లోబల్ టెర్రరిజంని. చేసావా, చెయ్యలేదు, ఎందుకు, పాకిస్తాన్ మిత్ర దేశము అంటావు. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారు అనుకోండి, మీకు ఇక్కడ ఈ బ్రిక్స్ సమ్మిట్లో మోదీ గారు మాట్లాడాలి. గ్లోబల్ సౌత్కి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నాయకుడుగా వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు.
ఈ టైంలో మోదీ గారు మాట్లాడాలి అనుకోండి, ఈయన డైరెక్ట్గా గాజాలో ఉండే హ్యూమానిటేరియన్ సిచ్యువేషన్, అంటే ఎంత ఒక దారుణమైన సిచ్యువేషన్లో ప్రజలు నివసిస్తున్నారు, మీకు ఆహారము లేకుండా, మందులు లేకుండా, సరైన వైద్య విధానము లేకుండా వాళ్ళు ఇంతలా కష్టపడుతున్నారు కదా, మరి వాళ్ళని ఆదుకోవాలి అంటే మీరు ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాగే కదండి వస్తుంది. అయ్యా అక్కడ వాడు తిండికి లేకుండా ఉన్నాడు అన్నాము అనుకోండి, బాబాయ్ వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళ తిండి గురించి మనకు ఎందుకని ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఆలోచిస్తారు, మనము కూడా అలా ఆలోచించాలి అని ఎంతోమంది కోరుకుంటారు. అలా ఉండదు కదండి. పిల్లలు మహిళలు వాళ్ళు తినాలి కదా. సో ఇదే మోదీ గారు చెప్తున్నారు. సో గ్లోబల్ సౌత్గా మేము ఏం కోరుకుంటున్నాము అంటే గాజాలో సిచ్యువేషన్ మెరుగుపడాలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో దీనికి సంబంధించిన చర్చలు రావాలి, వాళ్ళని ఆదుకోవాలి, ప్రపంచము సుఖశాంతులతో ఉండాలి అంటే గాజా అనేది చాలా ముఖ్యము. ఇది మోదీ గారు మాట్లాడడంతో అక్కడ ఉండే ఎన్నో ఇస్లామిక్ దేశాలు, ముఖ్యంగా ఇరాన్, ఇప్పుడు ఇరాన్కి సంబంధించి కూడా బ్రిక్స్ గ్రూప్ చాలా పెద్ద స్టేట్మెంట్స్, మీకు జూన్ నెల మొదలైన ఈ దాడులు అంటే అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ లాంటి దేశం మీద ఇంతలాగా, అంటే ఒక ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ పర్యవేక్షణలో వీళ్ళు తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని నడిపిస్తున్నప్పుడు సడన్గా ఇవాళ మీకు అమెరికా పార్లమెంటులో వాళ్ళ సెనేటర్స్ ఏమంటున్నారు, వితౌట్ అవర్ అప్రూవల్ నువ్వు ఎలాగ ఇరాన్ మీద దాడులు చేస్తావు? స్వయంగా అమెరికాలోనే అడుగుతున్నారు కదా, నాకేంటండి రూల్స్, ప్రపంచానికే రూల్స్ ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్కి నో రూల్స్, సెనేటర్స్ కాదు, మీకు సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు ఎవ్వరూ కూడా నన్ను ప్రశ్నించలేరు. ఇలాంటి ఒక గర్వముతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. కాబట్టి ఈయన డైరెక్ట్గా ఇజ్రాయెల్కి ఆర్డర్స్, ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ప్రపంచ స్థాయిలో అన్ని గమనించే ఇరాన్ మీద దాడులు చేస్తారండి. ప్రతి ఒక్క సందర్భంలో మీరు గమనించారు అనుకోండి, అమెరికా వాడు చెప్పితేనే ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేస్తారు. అలాంటిది మీకు వితౌట్ ఎనీ అప్రూవల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనండి, ఇంటర్నేషనల్ చట్టాలు అనండి, వీటిని ఉల్లంఘించి మీరు ఇరాన్ పైన దాడులు చేశారు. మీకు ఇరాన్ యొక్క అతి ముఖ్యమైన నాయకులు మీకు అక్కడ బ్రిక్స్ సబ్మిట్లో ఉన్నారు. సో అలాంటప్పుడు పుతిన్ యొక్క యాబ్సెన్స్, జీ జింగ్పింగ్ అసలు రానే లేదు. మోదీ గారు ఇంత పెద్ద గ్రూప్ని, ఇంత పెద్ద సబ్మిట్ని కండక్ట్ చేయడం అంటే భారత్ యొక్క నాయకత్వంలో గ్లోబల్ సౌత్ వాయిస్గా మనము మాట్లాడడము అనేది ఈసారి బ్రిక్స్లో చాలా పెద్ద తేడా. మోదీ గారి యొక్క స్పీచ్ అనండి, కండక్ట్ చేసిన విధానము ఇవాళ ప్రతి వాళ్ళు కూడా, అంటే మన థియరీ అంతా, మన థీమ్ అంతా ఏంటండి, ప్రపంచ స్థాయిలో తీవ్రవాదము ఉండకూడదు, వాళ్ళకి సపోర్ట్గా నిలబడే, అంటే తీవ్రవాదాన్ని నిర్మూలించాలి అంటూనే పాకిస్తాన్ లాంటి దేశాలకు మీరు సపోర్ట్గా నిలబడుతున్నారు. ఇవాళ వాళ్ళ అంటే ఆర్మీ చీఫ్ అసీం మునీని తీసుకువచ్చి వైట్ హౌస్లో మీరు లంచ్ పెడుతున్నారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ అతను వచ్చి అమెరికాలో తిష్ట వేశాడు. ఈ పరిస్థితుల్లో అమెరికా యొక్క వైఖరి ఏమిటి? నువ్వు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నావా, లేదా నేను కూడా తీవ్రవాదులతో కలిసిపోయాను అనుకుంటున్నావా? ఇంత పెద్ద ప్రశ్నను బ్రిక్స్ సబ్మిట్ ఇవాళ అడుగుతుంది. మీకు అక్కడ ఫ్రంటల్గా ఎవరున్నారంటే మోదీ గారే అక్కడ ఉన్నారు. మరి డొనాల్డ్ ట్రంప్కి మోదీకి మధ్య ఇది ఒక వైర్యము, ఒక శత్రుత్వము అన్నట్టుగా ఇవాళ మీడియా అంతా కూడా రాస్తుంది. అలాంటిది ఏమీ లేదండి. మీరు యాంటీ బ్రిక్స్గా మాట్లాడొచ్చు, కానీ యాంటీ ఇండియాగా మాట్లాడుతున్నారు అనుకోండి, అది చాలా తప్పు. మేము ప్రపంచము, అందులో ముఖ్యంగా గ్లోబల్ సౌత్ గురించే మా స్వరాన్ని మేము వినిపిస్తున్నామని మనం క్లియర్గా చెప్తున్నాం. వాడు ట్యాక్స్ అంటున్నాడు, ఇంకొక 10% ట్యాక్స్, నువ్వు ఏమైనా చేసుకోరా, నువ్వు ఎలాంటి గావు కేకలైనా పెట్టు, మాకు సంబంధం లేదు. ఈ గ్రూప్కి మంచి జరగాలి. ప్రపంచంలో అతి ముఖ్యమైన దేశాలు ఉండే ఈ గ్రూప్ మీకు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలి. ఇదే గ్లోబ్కి, ప్రపంచ దేశాలకు మంచిదని క్లియర్గా మనం చెప్తున్నాము. ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్కి పట్టదండి. బ్రిక్స్ అంటున్నాడు, అక్కడ కనిపిస్తున్న మోదీ గారు అంటున్నాడు 100% కాదు 110% ట్యాక్స్ అని మాట్లాడుతున్నాడు. మరి ఇలాగా అమెరికాకు భారత్కి బ్రెజిల్లో ఒక శత్రుత్వం ఉందని ఇవాళ కథనాలు. దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.